హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? ముందుగా అయితే మీ అందరికీ కూడా చాలా చాలా పెద్ద థ్యాంక్ యూ అండి. దీనికి ముందు నేను పెట్టిన ఒక వీడియోకి మంచి వ్యూస్ వచ్చాయి, దగ్గర దగ్గర 20K వచ్చాయి. అందరికీ బాగా నచ్చినట్టుగా ఉంది వీడియో అండ్ నేను చెప్పే మాటలు కూడాను. చాలామంది పాజిటివ్ కామెంట్స్ పెట్టారు. చాలా చాలా థ్యాంక్స్ అండి. నాది లాస్ట్ ఇయర్ ఎప్పుడో ఒకటి 70Kకి వెళ్ళింది ఒక వీడియో. దాని తర్వాత మొత్తం 13 మంత్స్ 14 మంత్స్ తర్వాత మళ్ళీ ఇదేనేమో 20K వచ్చింది. మీ అందరికీ చాలా నచ్చింది అనుకుంటాను. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి, బాగా సపోర్ట్ చేశారు. అండ్ ఈరోజు ఈ వీడియోలో అయితే ఇంకా ఉగాది వస్తుంది కదా, క్లీనింగ్ అండి. అక్కడ నేను చిటికలు వేస్తున్నాను అనుకుంటున్నారా? అంటే ఈ మధ్యన ఒక షార్ట్స్ వస్తున్నాయి కదండి, చిటికలు వేస్తే చాలు పని అయిపోతుందని. అలా అయిపోయినా బాగుండేది అని అనుకుంటున్నాను. ఇంకా క్లీనింగ్ చేద్దాము, ఉగాది వస్తుంది కదా, నెక్స్ట్ వీకే కదా అని ఇంకా క్లీనింగ్ పట్టుకున్నానండి. అండ్ ఆఫ్టర్ పీరియడ్స్ కూడా ఇంకా క్లీనింగ్ అయిపోతుంది కదా, అది ఇది ఇంకా రెండు ఒకేసారి క్లీన్ చేసేవచ్చు అనేసి అయితే నేను ఇంకా స్టార్ట్ చేశాను. ఇంకా ఆ విషయాలే మీతో ఈ వీడియోలో నేను షేర్ చేసుకుంటానండి. పొద్దున్నే లేచి అయితే మా పాపకైతే లంచ్ బాక్స్ కాదు కానీ టిఫిన్ అయితే ఇక్కడ టిఫిన్ పెట్టేసి స్కూల్కి స్నాక్స్ పెట్టేశాను. తనకి ఎగ్జామ్స్ అవుతున్నాయి. మా అబ్బాయికి ఎగ్జామ్స్ అయిపోయాయి అంటే మా అమ్మాయికి ఎగ్జామ్స్ స్టార్ట్ అయ్యాయండి. వాడు ఇంట్లోనే ఉన్నాడు. ఇంకా మా వారు పాప స్కూల్కి, మా హస్బెండ్ ఆఫీస్కి వెళ్ళాక ఇంకా నేను ఇంట్లో పనులన్నీ ఇంకా స్టార్ట్ చేశాను. నేను కొంచెం ఫ్రెష్ అప్ అయిపోయి ఇంట్లోనివన్నీ స్టార్ట్ చేస్తున్నానండి. నార్మల్గా అయితే ఉగాది కదా మన వైపు, పండక్కి ఉగాదికి ఈ రెండు పండగలకైతే నీట్గా ఇల్లంతా డస్ట్ అన్నీ దులుపుకొని నీట్గా చేసుకుంటారు కదా. నేను కూడా అంతేనండి. ఇంట్లో అమ్మ వాళ్ళు అలా చేసేవారు, ఇంకా వాళ్ళదే నేను కూడా పాటిస్తూ ఉంటాను. అండ్ డీప్ క్లీనింగ్ అయితే చేయలేదు నేనండి. డీప్ క్లీన్ చేస్తే ఇంకా అంతే, నా పని అయిపోయినట్టుగా. డీప్ క్లీన్ కాదు, నార్మల్గా చేసుకున్నాను. నార్మల్గా చేసుకున్నా సరే డీప్ క్లీన్ లాగే ఉంటుందిలేండి. ఎందుకంటే నేను ఏదో 6 మంత్స్కి 8 మంత్స్ లాగా చేయనండి. ఎందుకంటే అంత టైం తీసుకొని క్లీనింగ్ చేసుకుంటే చాలా ఇబ్బంది అయిపోతుందండి, చేయలేం. నిజం చెప్పాలంటే మనం క్లీన్ చేయలేము. నేను ఏం చేస్తానంటే ఆఫ్టర్ పీరియడ్స్ ఎవ్రీ మంత్ 3rd డే నుంచి 5th డే వరకు అంటే 3 డేస్ ఈ క్లీనింగ్ సెక్షన్ అనేది పెట్టుకుంటాను. నార్మల్గా అయితే ఎవ్రీడే చిన్న చిన్నగా అయితే క్లీన్ చేస్తూనే ఉంటానండి. అంటే టీవీ దగ్గర అని, డ్రెస్సింగ్ టేబుల్ దగ్గర అని. ఎందుకంటే చాలా డస్ట్ వచ్చేస్తుందండి. అది ఎక్కడి నుంచి వస్తుందో నాకు అర్థం కాదు కానీ పిచ్చి వచ్చేస్తుంది, అంత డస్ట్ వస్తూ ఉంటుంది. క్లీన్ చేయకపోతే అసలు చూడలేము. చూస్తున్నారు కదా విండోస్ ఏరియా ఎంత డస్టీగా ఉందో. అది చూసే వాళ్ళు అనుకుంటారు 6 మంత్స్ లేకపోతే 1 ఇయర్ నుంచి క్లీన్ చేయలేదని. బట్ నేను ఎవ్రీ మంత్ క్లీన్ చేస్తానండి, అయినా సరే అంత డస్ట్ వచ్చేస్తుంది. గ్రౌండ్ ఫ్లోర్ కదా, మేబీ అందుకనే నేను అనుకుంటున్నాను. పైగా సమ్మర్ అంటే మట్టి అంతా బాగా డ్రై అయి ఉంటుంది, కొంచెం గాలి వచ్చినా చాలు ఇంకా పైకి వచ్చేస్తుంది కదా, అందుకనే మేబీ డస్ట్ వస్తుందని అయితే నేను అనుకుంటాను. నేను ఏం చేస్తానంటే ఎవ్రీ మంత్ ఒక క్లీనింగ్ సెక్షన్ అయితే ఒక 2 డేస్ పెట్టుకుంటానండి. ఈ ఆఫ్టర్ పీరియడ్స్ ఉంటాయి కదా, అప్పుడు ఇంకా కంటిన్యూస్గా అంటే నేను 3rd డేకి స్టార్ట్ చేస్తాను. 3, 4, 5 ఈ 3 డేస్ మొత్తం క్లాత్స్ అని, ఇల్లని, అంటే నేను ఎక్కడెక్కడ కుదరినప్పుడు ముట్టేయడం ఉంటుంది కదా, ఇవన్నీ అయితే క్లీన్ చేసుకొని పెట్టుకుంటాను. 5th డేని హెడ్ బాత్ చేసేసుకొని 5th డే అయినా లేకుంటే 6th డేకైనా అప్పుడు భగవాన్ రూమ్లోకి వెళ్ళి క్లీన్ చేస్తానండి. అండ్ ఇంకొక విషయం ఏంటంటే నేను సమ్టైమ్స్ ఫోన్ యూట్యూబ్ ఓపెన్ చేసి చూస్తే ఈ పీరియడ్స్ గురించి మాట్లాడితే చాలామంది చాలా డౌట్స్ అడుగుతుంటారండి. అంటే పెద్దవాళ్ళు చెప్తుంటారు కదా, వాళ్ళ వీడియోస్ కింద కామెంట్స్లో అడుగుతుంటారు 3rd డేకి దీపం పెట్టేవచ్చా, 4th డేకి మనం గుడ్లకి వెళ్ళిపోవచ్చా అని. నాకు అర్థం కాదు, అంటే వీళ్ళు కావాలని అడుగుతారా లేక నిజంగానే ఆ మాత్రం కూడా తెలియక అడుగుతారా అని. కొంతమంది చెప్తుంటారండి 3 డేస్ అయితే పర్లేదు, గుళ్ళోకి వెళ్ళిపోవచ్చు, ఇంట్లో దీపాలు పెట్టేయవచ్చు అని కొన్ని వీడియోస్లో అయితే నేను విన్నాను. అంటే నేననే కాదు, మీరు కూడా ఒకసారి ఆలోచించండి. 3rd డేకి 4th డేకి ఎలా అండి దేవుడి రూమ్లోకి వెళ్ళిపోయి దీపాలు పెట్టేస్తామని చెప్పండి. అసలు అది కుదిరే పని కాదు కదా. అసలు ఎలా అవుతుంది అది? మగవాళ్ళకేమో నాకు అంటే వాళ్ళకి తెలుసో తెలీదో తెలియదు కానీ వాళ్ళకి తెలియక చెప్పేస్తారు 3rd డేకి 4th డేకి పెట్టేయవచ్చని. కానీ మనం లేడీస్ కదా ఎలా పెట్టేస్తామండి? నాకు తెలిసి 100లో 90% ఉమెన్స్కి 3rd డేకి ఇంకా ఇబ్బందిగానే ఉంటుంది. సో వాళ్ళు ఎలా దేవుడి రూమ్లోకి వెళ్ళి దీపాలు పెట్టేస్తారు? ఒక్కటి ఏంటంటే
ఇంట్లో పెద్దవాళ్ళు ఉండేటప్పుడు మనం మేబీ మనకు డేట్ వస్తే సైడ్‌కి ఉంటాం. ఏమి ముట్టుకోకుండా సైడ్‌కి ఉంటే థర్డ్ డేకి అప్పుడు మనం స్నానం చేసేసుకుంటాం గనక, అప్పుడు మన పడుకుండే బట్టలు మనం వాష్ చేసేసుకుంటాము. స్నానం చేసుకుంటాం గనక అప్పుడు ఇల్లంతా పసుపు నీళ్ళు జల్లి, తుడిచేసి, కడిగేసి ఇంట్లో పెద్దవాళ్ళు దేవుడి రూమ్‌లోకెళ్ళి దీపాలు పెట్టేస్తారు. అది పెట్టొచ్చు కూడాను. దాంట్లోనేమి తప్పులేదు. ఎందుకంటే మనం సైడ్‌కి ఉంటున్నాం. ఏమి టచ్ చేయం గనక. బట్ ఇప్పుడు నాలాంటి ఫ్యామిలీ, నాలాంటి వాళ్ళైతే ముట్టుకోకుండా అంటే ఉండడం కానే కాదండి. ఇంట్లో ఎవరైనా పెద్దవాళ్ళుంటే పోనీ వంట వరకే మనం చేసుకుంటాం. మిగతా వాళ్ళు మిగతా పనులు చేసుకుంటారని ఉండొచ్చు. కానీ ఇంట్లో పెద్దవాళ్ళు లేనప్పుడు ఎట్లా కుదురుతదండి? నౌఎడేస్ మ్యాక్సిమం ఇళ్లల్లో హస్బెండ్, వైఫ్, పిల్లలు అంతే. పెద్దవాళ్ళు ఉండడానికి అవ్వట్లేదండి. ఎందుకంటే సిటీలో పెద్దవాళ్ళు వచ్చి ఉండలేకపోతున్నారు. చాలామందికి చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయిలెండి. సో, పెద్దవాళ్ళు ఇంట్లో ఉండనప్పుడు అంటే లేడీనే కదా అన్నీ చూడాలి, లేడీనే చూసుకోవాలి కదండీ. పిల్లలకి అన్నీ ఇంకా అంటే నేను ఇంకేం చెప్పాలి, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ఇంకా లేడీ చూసుకోవాల్సిందే. సో, ముట్టుకోకుండా అంటే ఉండడానికి కుదరదు. అన్నీ ముట్టవలసి వస్తుంది. తర్వాత ఏంటంటే క్లీన్ చేసుకుంటాం. కొంతమంది ఏమంటారంటే ఇది నేచురల్‌గా వచ్చేది, దీంట్లో ఇదేం తప్పు కాదని అంటారు. కానీ నాకు తెలిసి ఇది తప్పని నేను చెప్పనండి. తప్పెలా అవుతుంది? ఇదేం తప్పు కాదు. కానీ కొన్ని మనం పెద్దవాళ్ళ నుంచి నేర్చుకున్నాం గనక ఆ ట్రెడిషన్ మనం ఫాలో చేస్తుంటే మన పిల్లలు నెక్స్ట్ జనరేషన్‌లో అదే రిపీట్ చేస్తారండి. లేకపోతే వాళ్ళు ఏమంటారంటే డేట్స్‌లో దేవుడిని ముడితే తప్పేంటి, గుడికెళ్తే తప్పేంటి అని అంటారు. ఎందుకంటే వాళ్ళకి మనం ఇప్పటి నుంచే నేర్పించాలండి. జనరేషన్ ఎట్లా ఉందంటే దేవుడు అంటే ఏది కళ్ళు కనిపిస్తున్నాడా అనేటట్టుగా మాట్లాడుతున్నారు జనాలు కూడాను. అంటే నా వరకి వస్తే నా పరిస్థితి చెప్తున్నానండి. నాకు సైడ్‌కి ఉండడం అవ్వదు. పిల్లలతో అస్సలు అవ్వదండి. మా వారంటే పొద్దున్న 9కి వెళ్తారు, నైట్ 9కి వస్తారు. ఇంట్లో పిల్లలేమో చిన్నోళ్ళు. ఆళ్ళు మరి అంత పెద్దవాళ్ళు గాదు, చిన్నోళ్ళు గాదు. మిడిల్ ఏజ్‌లో ఉన్నారు వాళ్ళు. వాళ్ళ పని వాళ్ళు చేసుకోలేరు. వాళ్ళకంతా నేనే చేసి పెట్టాలి. సో, నేనేం చేస్తానంటే నేను కబోర్డ్స్‌నైతే టచ్ చేయనండి. అంటే కబోర్డ్స్‌లో ఉండే క్లాత్స్‌నైతే నేను టచ్ చేయను. మ్యాక్సిమం పడుకుండే బెడ్డే తప్ప ఇంకే క్లాత్స్ గూడా టచ్ చేయకుండా ఉండడానికే ట్రై చేస్తాను. బట్ సమ్ టైమ్స్ అది కూడా కుదరదు. ఎందుకంటే కొన్నిసార్లు బట్టలు వాష్ చేసేసి ఎండబెట్టేస్తాను. అలాంటప్పుడు మధ్యలోనే ఏదైనా ఇబ్బందొస్తే ఇంక నేనే తెచ్చుకోవాలి కదండీ. ఇప్పుడు మా అమ్మాయికి పైకెళ్ళి ఈ బట్టలన్నీ బాల్టీలో పెట్టేసి తెచ్చియమ్మా అని అంటే, ఈ బట్టలు తేవాలా, ఈ క్లిప్స్ పెట్టాలా, ఎన్ని క్వెషన్స్ అడుగుతదంటే ఇంక నేనే షేమ్ అయిపోతాను. ఎవరైనా చూస్తే బాగోదు కదా అనేసి ఇంక నేనే తెచ్చుకొని థర్డ్ డే కానీ, ఫిఫ్త్ డేకి కానీ పసుపు నీళ్ళు వేసుకొని ఫోల్డ్ చేసేసి ఇంకా కబోర్డ్స్‌లో అయితే పెట్టుకుంటానండి. అంటే చెప్తున్నాను నాలా చాలామంది ఉంటారు. ఎందుకంటే ఇప్పుడు మా అమ్మ వాళ్ళైతే బాగా పాటిస్తారండి ఇట్లాంటివి. మా అత్తయ్య వాళ్ళు అంతగా పట్టించుకోరంట. మా ఆయన నన్ను తిడుతూ ఉంటారు. ముసలమ్మలాగా ఏంటి ఇవన్నీ పాటిస్తావు, అవసరమా? ఇవన్నీ పాటిస్తే ఎట్లా అవుతుంది అని. కానీ నేను విననండి ఆయన మాట. మ్యాక్సిమం అన్నీ వింటాను కానీ ఇలాంటి విషయాలు నేను అతని మాట అస్సలు వినను. ఎందుకంటే నాకు డేట్ వచ్చిన 2 డేస్ వరకు అయితే నేను అట్లానే ఉంటాను. థర్డ్ డేకి అయితే కాలు కింద మ్యాట్స్ అయితే ముట్టేయడం అవుతుంది కదా, అవి బెడ్డు ఇవన్నీ క్లీన్ చేస్తాను. అండ్ ఫిఫ్త్ డే కల్లా మొత్తం క్లాత్స్ మొత్తం వాష్ చేసేస్తానండి. ఫిఫ్త్ డేకి ఏంటంటే నీట్గా ఇల్లంతా తుడిచి కడిగి గంగా వాటర్ ఉంటుంది కదా, ఇంట్లో గంగా జలైనా పసుపు వాటర్ అయినా వేసేసి భగవాన్ రూమ్ దగ్గర దీపం పెట్టుకుంటాను. నాకు ఇబ్బంది లేకుండా. ఇబ్బందిలా ఉంటే 6th డేకే అన్నీ చేస్తానండి. అండ్ చాలామంది క్వశ్చన్స్ అడుగుతారు కదా, థర్డ్ డేకి పెట్టుకోవచ్చా, ఫోర్త్ డేకి పెట్టుకోవచ్చా అనేసి. అలాంటి క్వశ్చన్స్ అడగొద్దండి. ఎందుకంటే మ్యాక్సిమం 5th డేకే పెట్టుకుంటారు, లేదంటే 6th డేకి. ఈ క్వశ్చన్లు ఏంటంటే వాళ్ళని వీళ్ళని అవసరమే లేదండి. మన ఇంట్లో పెద్దవాళ్ళు ఉంటారు కదా, మన అమ్మమ్మలు, అంటే నానమ్మ, దొడ్డమ్మలు, అమ్మలు, మనం చిన్నప్పటి నుంచి ఏం చూసి పెరిగామో అదే ఇప్పుడు రిపీట్ అవుతుందండి. కాకపోతే అందరూ ఎందుకో వింతగా క్వశ్చన్లు వేస్తూ ఉన్నారు. నాకు అదే అర్థం కావట్లేదు. కొన్నిసార్లు కొన్ని కామెంట్స్ చూస్తుంటే నవ్వొస్తూ ఉంటుంది. ఇదైతే అంటే డేట్స్ వచ్చేటప్పుడు క్లీనింగ్ అంటే ఇదేనండి. భగవాన్ రూమ్ వరకు వస్తే నేను జస్ట్ ఆ ప్లాట్ఫామ్ వరకు వాటర్ వేసి నీట్గా కడిగేసి దేవుణ్ణి మళ్ళీ పెట్టేస్తాను. దేవుడి బొట్లు అన్నీ ఏం తీయను. ఎందుకంటే నేను డోర్ బంద్ చేసేస్తానండి కంప్లీట్గాను. అటువైపు ఎవ్వరు వెళ్ళం, డోర్స్ కూడా ఎవ్వరు ముట్టం కనుక చేస్తాను. నేను
అంటే ఓల్డ్ హౌస్‌లో పాత ఇంట్లో ఉండేటప్పుడు ఒక సెల్ఫ్‌లా ఉండేదండి. ఒక చిన్న సెల్ఫ్‌లా ఉండేది. అక్కడ ఉండేది. అప్పుడు మా పిల్లలు చాలా చిన్నోళ్ళండి. వాళ్ళేం చేస్తారంటే పాపం వాళ్ళకేం తెలుస్తది. అంటే 1 ఇయర్, 2 ఇయర్స్ అట్లా అంత చిన్న పిల్లలు. వాళ్ళు నేను ఇలాంటి టైంలో ఉండేటప్పుడు కూడా వాళ్ళెళ్లి దేవుడికి గంట కొట్టేవారు. అంటే సరదా వాళ్ళకి తెలీదు కదా! మరి 2 ఇయర్స్‌కి ఏం తెలుస్తది చెప్పండి. అలాంటప్పుడు ఏంటంటే నేను దేవుళ్ళు మళ్ళీ కడిగి, మళ్ళీ బొట్టులు పెట్టేదాన్ని. అప్పుడు చిన్న హౌసు అందేసేది పిల్లలకి. బట్ ఇప్పుడు పిల్లలు పెద్దోళ్ళయ్యారు. ప్లస్ డోర్ ఉంటుంది గనక, ఆ టైంకి నేను డోర్ బంద్ చేసేస్తాను. ఎవ్వరు అటువైపు వెళ్లరు గనక, నేను ఇంకా ఫిఫ్త్ డేకి నార్మల్‌గానే క్లీన్ చేసుకుంటానండి. అంత డీప్ క్లీన్ అయితే నేను పెట్టుకోను. సో, ఈ విధంగా అయితే నాది ఆఫ్టర్ పీరియడ్స్ క్లీనింగ్ అయితది. అండ్ ఈసారైతే అది ప్లస్ ఉగాది 2 కలిసే వచ్చేస్తున్నాయి కదా! ఇంక మొత్తం క్లీన్ చేద్దామని ఈ క్లీనింగ్ సెక్షన్‌లోకి అయితే దిగాను. నేను ఎవ్రీ వీక్ అయితే క్లీన్ చేస్తూనే ఉంటానండి. మా ఇంట్లో వాళ్ళందరూ అంటారు, "నీకేమైనా పిచ్చా ఏంటి 24 హవర్స్ అలా ఇంటిని తోముతూనే ఉంటావు" అని అంటారు. తోమడం అనేసి అదేం కాదు కానండి. ఒకటి చెప్పనా? ఇప్పుడు సపోజ్ నా విషయానికొస్తే నాకు కొంచెం నీట్‌నెస్ అంటే ఇష్టమండి. నీట్‌గా పెట్టుకోవాలి. నేను ఉండే సరౌండింగ్ అంతా నీట్‌గా పెట్టుకోవాలి. అంటే ఇల్లు నీట్‌గా ఉంటే నిజమండి. మీలో గూడా చాలామందికి తెలిసే ఉంటుంది. మైండ్ చాలా పీస్‌ఫుల్‌గా ఉంటుంది. ప్రశాంతంగా ఉంటుంది. అండ్ ఇంట్లో ఏంటంటే చిరాకులు, గొడవలు ఏమీ అవ్వవండి. ఇల్లు చిరాకుగా ఉండే నా విషయానికొస్తే మాత్రం ఎందుకో తెలీదు. నాకు ఆ డే అంతా విపరీతమైన కోపం, ఫ్రస్ట్రేషన్. ఎవరి మీద కోపపడుతున్నానో తెలీదు. అసలు ఏం మాట్లాడుతున్నానో గూడా నాకు అర్థం కాదనమాట. అంతలా ఉంటాను. సో, నేను ఫస్ట్ అయితే ఆ బయట కారిడార్ ఉంటుంది కదా! చెప్పుల స్టాండ్ వైపు అదంతా ఫస్ట్ అయితే అటువైపు అంతా క్లీన్ చేస్తాను. తర్వాత ఈ బాల్కనీ వైపు వచ్చానండి. ఈ బాల్కనీ అయితే ఎవ్రీడే క్లీన్ చేసినా డస్ట్ ఉంటూనే ఉంటుందిలెండి. ఎందుకంటే ఓపెన్ ఏరియా కదా! ఎక్కువ వాటర్ వేసేటప్పుడు మట్టి పడతా ఉంటుందండి. అయినా సరే నేను క్లాత్‌తో తుడిచేస్తుంటానండి. అంటే 3 డేస్‌కి క్లాత్‌తో తుడుస్తాను. ఇలా ఏదైనా ఎవ్రీ మంత్ ఏదో ఒక రోజు చూసేసి ఇట్లా వాటర్‌తో క్లీన్ చేస్తానండి. ఎవ్రీ వీక్ అయితే నేను ఇలా క్లీన్ చేయలేను. ఎందుకంటే ఇది చిన్న పని కాదండి. చూపించడం చాలా సింపుల్‌గా అయిపోతుంది. బట్ చేసేటప్పుడు తెలుస్తది ఎంత పననేది. ఇంత పని చేసినందుకు నెక్స్ట్ డే నేను ఇంకా కంప్లీట్‌గా రెస్టే తీసుకోవాలి. ఎందుకంటే షోల్డర్స్ చాలా నొప్పొచ్చేస్తాయండి. ఎందుకంటే మ్యాక్సిమం రైట్ హ్యాండ్‌తోనే ఎక్కువ పని ఉంటుంది కదా! అండ్ ఈ ఈ పనులన్నీ చేసేటప్పటికే చాలా టైం అయిపోయిందండి. ఇంకా క్లాత్స్ కూడా చాలా ఎక్కువున్నాయి. ఇంకా అవి చూస్తే భయమేసి ఇంకా పక్కన పెట్టేస్తాను. నెక్స్ట్ డే చూసుకోవచ్చులే, ప్రస్తుతానికి ఒక పని క్లీనింగ్ వర్క్ అయితే అయ్యింది కదా అని. అండ్ ఇంకోటి మీరు అబ్జర్వ్ చేస్తారో లేదో, నేను ఇంకా కిచెన్ జోలికి వెళ్ళలేదండి. ఈ వీడియోలో కిచెన్ ఎక్కడ కనిపించదు మీకు. ఇంక నేను కిచెన్ పట్టుకుంటే నాకు డే సరిపోదు ఇంకా. అది నార్మల్ క్లీనింగ్ అయినా డే సరిపోదు. కిచెన్ అయితే ఉంచాను, దాచిపెట్టాను. ఎందుకంటే ఈ సాటర్డే మా వారికి హాలిడే ఉంది. కొంచెం ఆయన హెల్ప్ తీసుకుందామని మ్యాక్సిమం అతని దగ్గర నేను హెల్ప్ తీసుకోనులేండి. కిచెన్ వరకు వస్తే ఎందుకు హెల్ప్ తీసుకుంటానంటే, కిచెన్ విండో అంటే స్టవ్ దగ్గర విండో ఉంటుందండి. కొంచెం జిగురులా పడుతుంది. అది చిమ్నీ ఉంది అయినా సరే కొంచెం పడుతుంది. అది అతను క్లీన్ చేస్తారు. అది నాకు యాక్చువల్గా అందదండి. అందుకని నేను అది క్లీన్ చేయలేను. ఆయన మీద డిపెండ్ అవుతాను. అండ్ ఒక విషయం మీద కూడా ఆయన డిపెండ్ అవుతానండి ఆయన పైన. అదేంటంటే పట్లు కొడతారు కదా ఇంట్లో. ఆ పట్లు కొట్టడం కూడా ఆయనకే చెప్తాను. ఎందుకు అంటే నాకు డస్ట్ ఎలర్జీ ఉందండి. నేను ఎంత డస్ట్‌లో తిరిగినా నాకేం కాదు, కానీ ఈ పొల్యూషన్ ఉంటుంది చూడండి, ఆ రోడ్ల పైన పొల్యూషను ప్లస్ ఏంటంటే దులుపుతాం కదా, ఇల్లు దులిపేటప్పుడు లైట్‌గా డస్ట్ లాంటిది పడుతుంటుందండి పట్లు కొట్టేటప్పుడు. అది గానీ ఏమైనా నాకు ఆ నోస్‌లోకి వెళ్ళిందా ఇంకంతే సంగతి. ఇంకా తుమ్ముతూనే ఉంటాను. ఇంకా 2, 3 డేస్ ఇంకా కంప్లీట్‌గా బెడ్ రెస్ట్ అయిపోతానండి. అంటే బ్రీతింగ్ రాదు, నాకు అస్సలు బ్రీతింగ్ రాదండి, భయమేస్తది. సో, ఫైనల్‌గా 5:30, 4:30 ఆ టైం అయింది. అంతా చేసేటప్పటికి ఇంకా కొంచెం ఫ్రెష్ అప్ అయ్యి టీ తాగుతూ ఉన్నాను. పిల్లలకైతే పాపం మధ్యాహ్నం పెరుగన్నమే పెట్టేశాను. ఇంత హడావిడి పనిలో ఇంకా నేను వంటలు కూడా అంటే చేయలేను కదా! వాళ్ళకి నైట్‌కి ఏదైనా స్పెషల్ చేసి పెట్టాలి. ఓపికంటే అస్సలు ఉండదండి. ఇలాంటి టైంలోనే అనిపిస్తూ ఉంటుంది, అబ్బా ఎవరైనా హెల్ప్ చేస్తే బాగుండేది. అంటే మనం ఈ పనులన్నీ చేస్తే ఇంట్లో ఎవరైనా ఉంటే ఏంటంటే ఏదైనా ఫుడ్ ప్రిపేర్ చేయడమో, లేకుంటే ఇలాంటప్పుడు హమ్మయ్య అని కూర్చునేటప్పుడు కొంచెం గ్లాస్‌తో మంచినీళ్ళు ఇవ్వడమైనా, 1 కప్ ఆఫ్ చాయ్ ఇవ్వడమైనా, ఇలాంటివి చేస్తే చాలా
అంటే రిలీఫ్గా ఉంటుందండి, చాలా రిలాక్స్గా ఉంటుంది. కానీ అదైతే లేదులేండి. ఎప్పుడైతే మా మమ్మీ ఇలా అయిపోయారో ఇంక అప్పటి నుంచి నా లైఫ్లో రెస్ట్ అంటూ లేదు. ఇంకా ఎవ్రీడే పరుగు పరుగు పరుగునే ఉంటుంది. అండ్ ఐ హోప్ ఈ వీడియో కూడా మీకు నచ్చే ఉంటుంది. నచ్చుంటే మాత్రం లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోలో నేను ఏమైనా రాంగ్గా మాట్లాడుంటే మాత్రం ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ సారీ అండి.